ఆన్ స్క్రీన్ లో హీరోయిజం, ఆఫ్ స్క్రీన్ లో విలనిజమా? మరో డర్టీ మార్క్ తెరపైకొచ్చింది. వెబ్ సిరీస్ నటుడు ప్రసాద్ బెహ్రాని అరెస్ట్ చేశారు పోలీసులు. సహనటితో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రసాద్ బెహ్రా వెబ్ సిరీస్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు. కామెడీ పంచ్ డైలాగ్లతో ఆకట్టుకున్న బెహ్రా ఇటీవల కమిటీ కుర్రాళ్ళు సినిమాలో తన నటనతో మెప్పించాడు. కానీ కెరీర్ మంచి గ్రాఫ్ మీదున్న టైంలో సడన్ గా సీన్ చేంజ్ అయింది. అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తనపై దాడి చేశాడంటూ ప్రసాద్ బెహ్రాపై సహనటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు ఫైల్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. టాలెంట్ ను నమ్ముకుని ఎంతో మంది యూట్యూబర్లు మంచి గుర్తింపు సాధించుకుంటున్నారు. రీసెంట్ టైమ్స్ లో షార్ట్ ఫిల్మ్స్ తో మంచి గుర్తింపు సాధించి సినిమాల్లో ఛాన్స్ కొట్టేస్తున్నారు. కానీ కాస్త నేమ్ అండ్ ఫేమ్ రాగానే సీన్ రివర్స్ అవుతోంది. తెరపైన యాక్షన్ సరే, తెర వెనుక ఓవర్ యాక్షన్ తో వివాదాల ఫ్రేమ్ లో అభాసు పాలవుతున్నారు. ఇదివరకే చాలా మంది యూట్యూబర్స్ లైంగిక వేధింపుల కేసులో జైలు పాలయ్యారు. ఇప్పుడు తాజాగా మరో యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా కూడా అరెస్ట్ కావడం మరో సంచలనం. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ప్రసాద్ తనకు పరిచయమయ్యాడని, అసభ్యంగా ప్రవర్తించడంతో నిలదీశానని, అప్పుడు క్షమాపణలు చెప్పాడని ఫిర్యాదులో పేర్కొంది యువతి. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి నటిస్తున్న క్రమంలో మళ్లీ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, ఈ నెల 11న యూనిట్ అందరి ముందే తనపై దాడి చేశాడని ఫిర్యాదు చేశారామె. పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలించారు.